ఓం శ్రీ గురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 72వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా గంగామాత యొక్క స్తవం. అందులో చతుర్థ శ్లోకం. తవ జలమమలం ఏన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం నయమశక్తః. మాతర్గంగే, హే గంగే మాత, ఓ జగన్మాత గంగామాత, తవ జలం అమలం ఏన నిపీతం, పరమ పవిత్రమైన నీ జలాన్ని, ఆ గంగా జలాన్ని ఎవరైతే స్వీకరిస్తారో తీర్థంగా, పరమపదం ఖలుతేన గృహీతం, వాళ్ళకి మోక్షం నిశ్చయం. త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమశక్తః, నిన్ను ప్రార్థించే భక్తుడు, నీ యొక్క జలములతో పవిత్రమైనటువంటి శరీరం కలిగిన భక్తుడు యముణ్ణి దర్శించవలసిన పని లేదు. ద్రష్టుం న యమః, యమం ద్రష్టుం న శక్తః, యముణ్ణి చూడవలసిన అవసరం అతనికి లేదు. అంటే ఎటువంటి దోషం ఉండదు, అతనికి మోక్షం కరతలామలకం అని చెప్పారు. తవ జలమమలం ఏన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమశక్తః. ఇప్పుడు 72వ లహరి. సమం దేవి స్కందద్విపవదనపీతం స్తనయుగం, సమం దేవి స్కందద్విపవదనపీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః స్వగుంఫౌ హేరంబః పరిమృజతి హస్తేన ఝటితి. అమ్మవారి యొక్క స్తన సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. ఆ జగన్మాత యొక్క స్తన సౌభాగ్యం ఎంత గొప్పది. గణపతి కుమారస్వామి ఆ ఇద్దరు కుమారులకు తన స్తన్యాన్ని ఇచ్చి వాళ్ళకు అంత శక్తినిచ్చింది అమ్మవారు. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. హే దేవి, ఓ జగన్మాత, యదాలోక్య, దేనినైతే చూచి, హృదయ ఆశంకాకులిత హృదయ, అనుమానంతో కూడిన హృదయం కలిగిన వాడై, హాసజనక, చూసేవాళ్లకు నవ్వు కలిగిస్తూ, హస్తేన తన చేతితో, జటితి వెంటనే, స్వకుంభౌ తన కుంభస్థలాల్ని పరిమృశి తడుముకుంటున్నాడు. సమం అదే సమయంలో, స్కంద ద్విపవదన పీతం, ఒక పక్క కుమారస్వామి, ఇంకొక పక్క గణపతి, ఆ ఇద్దరు కూడా అమ్మా నీ స్తన్యాన్ని స్వీకరిస్తున్నారు. తవ ప్రస్నుత ముఖం, నీ యొక్క అమృతధారలను వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఇదం స్తనయుగం, అటువంటి నీ యొక్క స్తన సౌభాగ్యం, నహ మా యొక్క ఖేదం దుఃఖాన్ని సతతం ఎల్లప్పుడూ కూడా హరతూ పోగొట్టునుగాక. అందరికీ జనని, జగజ్జనని. హే దేవి, విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఒకే సమయంలో నీ స్తన్యాలను స్వీకరిస్తున్నారు కదా. ఆ అమృత స్తన్యాన్ని స్వీకరించి విఘ్నేశ్వరుడు వెంటనే అనుమానంతో చూస్తున్నట్ట. అమ్మ స్తన సౌభాగ్యం ఎంత గొప్పది. ఇలాగే ఉన్నాయి కదా నా కుంభస్థానంలో ఉన్నటువంటి ఆ ఎత్తైన భాగాలు అని ఒకసారి చూసుకుంటున్నట్ట. అవి కూడా ఇలాగే ఉన్నాయా, ఎత్తుగానే ఉన్నాయా అని చూసుకుంటున్నట్ట. అది చూసి కుమారస్వామికి నవ్వొస్తోంది. పరమేశ్వరుడు ఇంకా నవ్వుతున్నాడు. అలాంటి నీ స్తన సౌభాగ్యం మమ్మల్ని రక్షించాలి తల్లి అని ప్రార్థిస్తున్నారు శంకర్లు గారు. ఆ జగన్మాత అనుగ్రహం మనకు కూడా ప్రసరించాలి. సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః
స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.